ఏదైతే శుక్రవారం రోజు జరిగిన సంఘటన నా ప్రమేయం లేకుండానే జరిగింది. నేనైనా ఖండించాను, అయినా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు దాన్ని. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కానీ వైఎస్ భారతి గారి పాత్ర కానీ ఏ కోశానాలు లేవు. మాకు మహిళలంటే చాలా గౌరవం అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు అయితే చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారమ్మా? ఈరోజు వాడు మాట్లాడే మాటలు సమాజం కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మహిళలను కించపరిచే విధంగా ఈరోజు కొమ్మినేని కోటేశ్వరరావు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మహిళా సమాజానికి ఈరోజు మేము తెలియపరిచేది ఏంటంటే, ఇప్పుడు వాడింట్లో అక్కలు లేరా, వాడింట్లో చెల్లెళ్ళు లేరా, వాడి భార్య కానీ వాడి తల్లి కానీ వాళ్ళెవరు, ముందు వాళ్ళు చేస్తే మిగతా మహిళలందరూ చేస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మహిళలు తల వంచుకునే విధంగా ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడాడో, కృష్ణరాజు మాట్లాడాడో ఆ వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకోవాలి. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయమని మేము నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. మేము మహిళలమే రోడ్ల మీద తిరగగలిగే రోజు ఏదైనా ఉందంటే టీడీపీ గవర్నమెంట్లోనే, కూటమి గవర్నమెంట్లోనే అని మేము కోరుతున్నాం. గత 5 సంవత్సరాలు ఏ విధంగా పేటీఎం కుక్కలు రెచ్చిపోయారో అదేవిధంగా ఈరోజు భయభక్తులు లేకుండా మరి మహిళల్ని అసభ్యకరంగా అనాలోచితంగా మాట్లాడుతున్న విధానాన్ని మేము ఈ రకంగా ఖండిస్తూ, ఎదవ కుక్కలందరూ ఈ రకంగా మాట్లాడితే మేము చూస్తా ఊరుకోము. మహిళలు మొత్తం చెప్పులు తీసుకొని తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అసలు నేనేమనలేదు, నేను ఖండించాను. ఏదో ఒక సెకండ్ పాటు జరిగిన సంభాషణకి దీన్ని కావాలని అమరావతికి ఆపాదిస్తున్నారు అంటూ, అలాగే నేనేం తప్పు చేయలేదు అంటూ ఆ కృష్ణరాజు కానీ కేఎస్ఆర్ కానీ ఇద్దరూ సమర్థించుకోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒక్క సెకండ్ అయినా నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం, నువ్వు మహిళలందరికీ క్షమాపణ చెప్పకపోతే మాత్రం మేము ఊరుకోము. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఒక్క సెకండ్ ఏంట్రా ఎదవ కుక్క, నీకు ఒక్క సెకండ్ ఏం మాట్లాడాలో తెలియదా? ఇంట్లో నీ భార్య నీకు చేసి పెట్టట్లేదా బానిసలేగా? ఈ రోజున నీ తల్లి నిన్ను కడుపు దించుకొని మహిళలు మరి ప్రతి ఒక్క సమాజంలో ఎంతో గౌరవ విలువనిస్తున్న సమాజంలో మహిళలకి ఈరోజు తల వంచుకునే విధంగా మీరు మాట్లాడిన మాటలు మేము మాట్లాడాలంటేనే మా నోటితోటి మాకు సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజున మీరు చేసిన వ్యాఖ్యలు మీరు మానుకోకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే చూస్తే అమ్మా, వీళ్ళు చేసిన వ్యాఖ్య నేను అయితే కనుక ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, నన్ను తప్పుగా అనుకోవద్దు ఎవరు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక తాడికొండ నియోజకవర్గంలో, అమరావతి ప్రాంతం అనేది తాడికొండ నియోజకవర్గంలో ప్రధానంగా ఉంది. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ. మరి అలాంటి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఎస్సీ మహిళలు, ఎస్సీ పురుషులు వీళ్ళందరూ ఉంటారమ్మా. అలాంటి అక్కడ ఆ ఏరియాని పట్టుకొని వేశ్యల రాజధాని అని మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మరి మొన్న ఎవరో 2 కుర్రాలని గంజాయి బ్యాచ్ని రోడ్డు మీద కొట్టారు అని చెప్పి వెళ్ళి ఎస్సీ యువకులంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకని స్పందించలేదంటారు? ఈరోజు మాజీ సీఎం తన చెల్లిని తల్లిని ఈరోజు రోడ్డుకి ఇడ్చి వేరే రాష్ట్రానికి పంపించిన దుర్మార్గుడు. మరి ఈరోజు భారతీరెడ్డి కూడా ఒక మహిళ అయ్యుండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ సాక్షి ఛానల్లో ఏ విధంగా రాసిందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే నీ తల్లి వేసి అయితే, నీ చెల్లి వేసి అయితే, నీ పెళ్ళ వేసి అయితే మిగతా రాజధాని మహిళలు కూడా వేసులు అవుతారు, మేమందరం కూడా వేసులు అవుతాము. ముందు నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యను మాట్లాడుకొని, నీ కుటుంబంలో ఉన్న మహిళలను మాట్లాడుకొని అప్పుడు మిగతా రాజధాని మహిళల గురించి నువ్వు మాట్లాడండి. పిచ్చిగా వాగితే చెప్పు తీసుకొని నీకు తగిన బుద్ధి చెబుతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు గతంలో 5 సంవత్సరాలు పిచ్చిగా నువ్వు బిహేవ్ చేసినట్టు ఈరోజు బిహేవ్ చేసావంటే నా ఎస్సీలు, నా బీసీలని నువ్వు వాగటమే తప్పితే వాళ్ళకి న్యాయం చేసింది ఏమీ లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో నీకు 164 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి గెలిపించిన విధానాన్ని బట్టి నిన్ను 11 సీట్లకే నిన్ను పరిమితం చేసి ఈరోజు కుక్కను కూర్చోబెట్టినట్టు ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా కానీ నీకు బుద్ధి రాకుండా ఇంకా నువ్వు మహిళలను మాట్లాడుతున్నావంటే నీకు చెప్పకూడే గతి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.